ఆ నేనింతే సినిమాలో లాగా షార్ట్ మధ్యలో కుర్చీ చేసుకుని వచ్చి జాన్ సెట్ కింద నేను లోకల్ కదా 10 నిమిషాలు చెప్తుండగా ఆపేసి ప్రొడ్యూసర్ ఎవరో మిగతా సెటప్ లేదు చూసుకొని చేసేద్దాం అన్నారు ఆయన. కానీ అది కుదరలేదు. హలో గురు వారం రోజుల్లో షూటింగ్ వరకు వెళ్ళింది. కానీ సమ్ అదర్ రీజన్స్ అది వేరే టర్న్ తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ సినిమా చేయాలని చాలా కోరుకుంది, దాని గురించి చాలా ట్రై చేశారు. కానీ నన్ను అప్పుడు ఒక్క మాట కూడా, ప్రసన్న మనం చేద్దాం అనుకున్నాం, అక్కడికి ఎందుకు వెళ్ళింది ప్రసన్న, ఇది అలా ఎందుకు జరగలేదని ఒక్క క్వశ్చన్, అంటే అట్లీస్ట్ ఒక నిట్టూర్పు కూడా లేదు. ఏంటి ప్రసన్న, అది కూడా అనలేదు. జస్ట్ అది మనకి జరగట్లేదు అనేది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ ఉంది. నాకు ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఆయనకి నాతో కానీ త్రినాథ్ గారితో ఆయన మేము అప్పటి నుంచి ఆయన ఇష్టం. ఆయన చేయాలని ఉంది, ఆయన కోరికలో ఒక నిజాయితీ ఉంది, మాకు ఆయన చేయాలన్న దాని ప్రేమలో ఒక నిజాయితీ ఉంది. అందుకే ధమాకా తర్వాత ఒక 100 కోట్ల సినిమా మేము చేసిన తర్వాత సందీప్ గారికి ఎప్పుడు రావాలో ఆ టైంకి ప్రాపర్గా వచ్చి సినిమా ల్యాండ్ అయింది.